19 ఏళ్ల పాటు ఆ మర్డర్ ని పోలీసులు సాల్వ్ చేయలేకపోయారు. ఒక తల్లి, 2 పిల్లలు. వాళ్ళు పుట్టి 17 రోజులు అయ్యింది. ముగ్గురిని చంపేసి 19 ఏళ్ల పాటు దాక్కునే ఉన్నారు. కానీ చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే ఏఐ ద్వారా ఆ మర్డర్ ని చేసిన వాళ్ళని పట్టుకున్నారు. ఫస్ట్ టైం మన ఇండియాలో కేసు ఏఐ ద్వారా సాల్వ్ అయింది. ఇది కేరళలో 2006 నుంచి కొనసాగుతున్న కేసు. చివరికి 2025లో సాల్వ్ అయింది. 2006 ఫిబ్రవరి 10 కేరళలోని కొల్లం జిల్లాలో ఉన్న యాంకూర్ అనే గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆమె పేరు రంజని. ఆమె కేవలం 17 రోజుల ముందు పుట్టిన 2 పిల్లలు ఉన్నారు. హఠాత్తుగా తల్లి, బిడ్డలు మృతదేహాలుగా మారిపోయారు. గొంతు కోసి తలా మొండం వేరుగా ఉండే స్థితిలో కనబడ్డారు. ఈవెన్ ఆ చిన్న పిల్లల్ని కూడా తలా మొండం వేరు చేశారు. అది చూసి అక్కడ ఇంట్లో ఉన్న అందరూ షాక్ అయిపోయారు. పోలీసులు విచారణ ప్రారంభమైంది. అంతా బాగానే ఉంది, కానీ అసలు అప్పుడే భూమి మీదకి వచ్చిన 2 పిల్లల్ని అండ్ ఆమె తల్లిని ఎందుకు చంపారు అండ్ ఎవరు చంపారు? అంత చిన్న పిల్లల్ని చంపితే వాళ్ళకి ఏం వస్తుంది? స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది. కేరళలోని ఒక పల్లెటూరులో రంజని అనే అమ్మాయి జన్మించింది. అమ్మాయి తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడు. ఇంకా అమ్మాయిని తన తల్లి చిన్నప్పటి నుంచి కూలి పని చేసి పెంచుతుంది. ఆ అమ్మాయి పెద్ద అయ్యాక వాళ్ళ ఊర్లో ఒక అతన్ని లవ్ చేసింది. అతను ఆర్మీలో పనిచేస్తున్నాడు. మంచి శాలరీ కూడా వస్తుంది. రంజని అండ్ ఆర్మీలో పనిచేస్తున్న అతను ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని తన తల్లి రంజని మదర్ కూడా తెలుసు. ఇది తెలిసిన రంజని తల్లి వాళ్ళ లవ్ ని యాక్సెప్ట్ కూడా చేసింది. ఎందుకంటే ఆమె అంతకంటే మంచి సంబంధం తీసుకొని రాలేదు. అతను ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు, అందుకు మంచి శాలరీ కూడా వస్తుంది. ఎందుకంటే కూతుర్ని ఇంకెవరికి ఇవ్వగలను అని రంజని తల్లి కూడా ఒప్పుకుంది. రంజని లవ్ చేస్తున్న వ్యక్తి అది ఆర్మీ అతను. అతని పేరు డెవిల్ కుమార్. రంజని అండ్ డెవిల్ కుమార్ ఇద్దరు బాగా లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా పెళ్లి అవ్వలేదు. ఇంకొద్ది రోజుల్లో పెళ్లి అవబోతుందనగా రంజనికి హెల్త్ బాగోలేకుండా పోయింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ ఆమెకి టెస్ట్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఆ విషయం డెవిల్ కుమార్ కు తెలిసింది. అదే ఆర్మీ ఆఫీసర్. అతను అప్పటి నుంచి రంజనిని దూరం పెట్టడం అండ్ తనతో మాట్లాడకుండా ఉండడం ఇలా చేసేవాడు. తనని చీప్ గా చూసేవాడు అండ్ ఆ ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చిందని ఆమె మీదనే నింద వేసేవాడు. ఇలా రంజనిని అనరాని మాట్లాడేసి అక్కడి నుంచి ఆర్మీకి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు రంజని ప్రెగ్నెన్సీతో ఉండడం చూసి రోజు అనరాని మాట్లాడేవారు. ఎందుకంటే పెళ్లి కాని అమ్మాయి కడుపుతో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తారో మనకు తెలిసిందే కదా. అలా కొన్ని రోజులు అలాగే గడిపారు. కానీ డెవిల్ కుమార్ తిరిగి రాలేదు. రంజని కాల్ చేసి మాట్లాడేది డెవిల్ కుమార్ తో. కానీ అతను కాల్ చేసిన ప్రతిసారి కడుపు తీపించుకోమని చెప్పేవాడు. కానీ దానికి రంజని నో చెప్పేది. అలా కాల్ చేసిన ప్రతిసారి ఆ మాట తప్ప ఇంకేమీ మాట్లాడేవాడు కాదు. అలా చేయడంతో రంజని డెవిల్ కుమార్ మీద కేసు ఫైల్ చేసింది. నన్ను ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు నాకు సంబంధం లేదని అంటున్నాడు అని చెప్పి. అలా కేసు ఫైల్ చేయగానే పోలీసులు డెవిల్ కుమార్ ని DNA శాంపిల్స్ ఇవ్వాలని ఆర్మీ మెయిన్ బ్రాంచ్ కి నోటీసులు పంపించారు. అప్పటికే నా బిడ్డ ఎవరో తెలుస్తుందని చెప్పి. అది చూసిన డెవిల్ కుమార్ అప్పటి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయాడు. అండ్ రంజనికి కూడా అప్పటికే 6-7 నెలలు వచ్చేసాయి. చుట్టుపక్కల వాళ్ళు పోరు తట్టుకోలేక తన తల్లి కూడా కడుపు తీపించుకోమని చెప్పేది. కానీ రంజని మాత్రం దానికి నో చెప్పేది. దాంతో రంజని తల్లి కూడా అర్థం చేసుకుని అయితే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోయారు. అలా ఆ పల్లెటూరు నుంచి టౌన్ కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ చెకప్ కోసం అని చెప్పి హాస్పిటల్ కి వెళ్లేవాళ్ళు. ఈ రంజని అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి. ఆ హాస్పిటల్లో ప్రవీణ్ అని ఒక అతను కలిశాడు. ప్రవీణ్ రంజనితో అండ్ రంజని మదర్ తో పరిచయం పెంచుకున్నాడు. ఈ ప్రవీణ్ అనే అతను రంజని వాళ్ళ పక్క ఊర్లో ఉండేవాడని చెప్పి వాళ్ళతో పరిచయం చేసుకున్నాడు. రంజని అండ్ రంజని మదర్ కూడా తెలియని కొత్త టౌన్ లో తెలిసిన ఊరు అతను కనిపించేసరికి మాట్లాడడం మొదలు పెట్టారు. అండ్ రంజనికి నెలల సమయం దగ్గరకు వచ్చింది. అప్పుడు రంజనికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అండ్ బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది, బ్లడ్ కూడా ఎక్కించాలని చెప్పారు. అప్పుడు ప్రవీణ్ బ్లడ్ నేను ఇస్తాను, నాది కూడా అదే గ్రూప్ అని చెప్పి ఇంకా దగ్గర అయ్యాడు వాళ్ళిద్దరికి. అలా వాళ్ళకు ఉండడానికి రూమ్ తీపించి అండ్ దానికి రెంట్ కూడా ప్రవీణే కట్టేవాడు. రంజని అండ్ రంజని తల్లి ఇద్దరు ఆ రూమ్ లోనే ఉండేవాళ్ళు. కొద్ది రోజులకి రంజనికి అనుకున్నట్టుగానే పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన వెంటనే తనకి కమల పిల్లలు పుట్టారు. 1 వీక్ హాస్పిటల్లోనే ఉన్న తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు వాళ్ళు హ్యాపీగా ప్రవీణ్ తీపించిన రూమ్ లో ఉన్నారు. ఒక రోజు రంజని తల్లి పుట్టిన పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఇస్తుంటే అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రవీణ్ అండ్ రంజని అండ్ ఆ 2 పిల్లలు ఉన్నారు. రంజని తల్లి వచ్చి చూసేసరికి రంజని తలా మొండం వేరుగా కనిపించింది అండ్ ఆ పిల్లలు కూడా అదే రూపంలో కనిపించారు. ఇల్లు మొత్తం రక్తంతో తడిచి ముద్దయింది. దాన్ని చూసి రంజని తల్లి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూశారు. ఆ హృదయ విదారక ఘటన చూడలేక అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా బాధపడ్డారు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి కేసు ఫైల్ చేశారు. అండ్ ఆ ఇంటి ముందు ఒక బండి పార్క్ చేసి ఉండడం చూసి ఆ బండి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో అని ఆ పోలీసులు చెక్ చేసి చూస్తే ప్రవీణ్ పేరు మీద ఉందని కన్ఫర్మ్ చేశారు. అండ్ వాళ్ళు చనిపోయినప్పటి నుంచి ప్రవీణ్ కూడా కనిపించకపోవడంతో ప్రవీణ్ పై అనుమానం వచ్చింది పోలీసులకి. ఆ తర్వాత తనని ప్రెగ్నెంట్ చేసిన డెవిల్ కుమార్ పైన డౌట్ వచ్చి పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు అర్థమైంది ఏంటంటే డెవిల్ కుమార్ ఆర్మీలో నుంచి పరారీలోకి వెళ్లిపోయాడని. అక్కడ ఆర్మీలో డెవిల్ కుమార్ కి సంబంధించిన కొన్ని ప్రూఫ్లని తీసుకున్నారు. వాటిల్లో కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫొటోస్ లని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అందులో ఏమున్నాయంటే డెవిల్ కుమార్ అండ్ ప్రవీణ్ ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి. అప్పుడే పోలీసులకి కొంచెం క్లారిటీ వచ్చింది. డెవిల్ కుమార్ చెప్పడం వల్ల ప్రవీణే వచ్చి రంజనిని చంపేశాడు అని. అప్పటి నుంచి ఇద్దరు పరారీలోనే ఉన్నారు. అంటే ఇన్ని రోజులు బాగా ఫ్రెండ్షిప్ చేసి టైం చూసుకుని చంపేసి వెళ్లిపోయాడు అని ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అప్పటి నుంచి వాళ్ళని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళిద్దరు ఆర్మీలో పనిచేసే వాళ్ళు కాబట్టి
పోలీస్ నుంచి ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. సో అలా 3 ఏళ్లు గడిచిపోయాయి. పోలీసులకి అసలు దొరకకపోవడంతో వాళ్ళ పట్టిస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. అయినా కూడా వాళ్ళు దొరకలేదు. అలా ఆ కేసు ఫస్ట్ ప్లేస్ నుంచి ఎక్కడో మూల పెట్టేసే స్థాయికి వచ్చేసింది. అలా 2023 వరకు ఆ కేసుని అన్సాల్వ్డ్ కేసుగా మూల పెట్టేశారు. ఆ తర్వాత 2023లో కేరళ పోలీస్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ వింగ్ అని అనగా ఫేసెస్ ప్రోగ్రెషన్ ప్లస్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలు ఉపయోగించి ఈ కేసుని కోల్డ్ కేసుగా తిరిగి ఓపెన్ చేశారు. ఇప్పుడున్న AI ద్వారా పాత ఫోటోస్ ని యూజ్ చేసి ప్రెజెంట్ ఎలా ఉంటారో చేంజ్ చేసి సోషల్ మీడియాలో ఆ ఫోటోస్ కి మ్యాచ్ అవుతున్న వారిని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. కొన్ని రోజులకి ప్రతి ఫోటో 10 to 30% మాత్రమే ఫేస్లు మ్యాచ్ అయ్యేవి. కానీ ఒక రోజు సడన్ గా 90% ఫేస్ మ్యాచింగ్ తో ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనిపించింది. ఆ ప్రొఫైల్ లో ఒక ఆమె తన పెళ్లి వేడుకలో గ్రూప్ ఫోటోని తీసుకుని తన స్టోరీగా పెట్టుకుంది. ఆ గ్రూప్ ఫోటోలో ఒక అతను సస్పెక్ట్ ఇమేజ్ కి 90% మ్యాచ్ అయ్యాడు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళ స్టైల్లో విచారించగా అతను నిజం ఒప్పుకున్నాడు. అండ్ అతను రాజేష్ అనే మారి పేరుతో అక్కడ జీవిస్తున్నాడు. అతనే ప్రవీణ్. అండ్ డెవిల్ కుమార్ కూడా అక్కడ జీవిస్తున్నాడు. అతన్ని కూడా పట్టుకున్నారు. డెవిల్ కుమార్ విష్ణు అనే పేరుతో అక్కడ జీవిస్తున్నాడు. వీళ్ళిద్దరిని పాండిచేరి సమీపంలో పట్టుకున్నారు. అంటే వీళ్ళు కేరళ నుంచి పాండిచేరికి వెళ్లి వాళ్ళ పేర్లు మార్చుకుని కొత్త ఐడెంటిటీతో అక్కడ జీవిస్తున్నారు. 2025 జనవరిలో ఇద్దరు సిబిఐ చేత అరెస్ట్ అయ్యారు. వారి అసలు ఆధారాలు బయటపడ్డాయి. వారు 19 సంవత్సరాలుగా కొత్త పేర్లతో కొత్త జీవితాలతో అక్కడ బతికారు. కానీ AI నుంచి తప్పించుకోలేకపోయారు. వీళ్ళని పట్టుకుని వీళ్ళకి పడాల్సిన శిక్షను వీళ్ళకి వేసేశారు. ఈ కేసు మొదట కేరళ పోలీసులతో స్టార్ట్ అయ్యి తర్వాత సిబిఐ వరకు వచ్చింది. టెక్నాలజీ సహాయంతో నిజమైన న్యాయం జరగడం నిజంగా ప్రశంసనీయమైన విషయం అని చెప్పాలి. లేట్ అయినా కూడా తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. మనం క్రైమ్ ని అరికట్టడంలో అండ్ పాత కేసులను తిరిగి తెరవడంలో AI ఎంతగానో సహకరించగలదని ఈ కేసు నిరూపించింది. ఇలాంటి టెక్నాలజీ మనం పోలీస్ వ్యవస్థలో మరింత ప్రాముఖ్యత పొందాలని మనం ఆశిద్దాం. ఎనీవే, ఒక తల్లి 2 పసిపాపలు, వీళ్ళకి న్యాయం దొరకడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.